సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ SSMB29 ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ SSMB29 సెట్స్ పైకి వెళ్లకముందే 2,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతుంది అని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టుగా ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ గా నటిస్తుంది అని చెప్పిన వార్తలపై అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా సైలెంట్ గా జరుగుతోంది. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రాసిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పటిలాగే భారీ స్థాయిలో ఈ కథ రూపొందించారని పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. SSMB29 పూర్తిగా అడ్వెంచర్ జోన్లో ఉంటుందని, అందులో ఊహకు అందని ట్విస్టులు మలుపులు చాలా ఉంటాయని చెప్పారు. ఇలాంటి కథతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా భారతదేశంలో రాలేదు అన్నారు. ఈ సినిమాకి కథను రాసేందుకు ఆయన చాలా కసరత్తు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు రోజురోజుకి ప్రేక్షకుల్లో పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు. తుఫాన్ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో నటించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రియాంక చోప్రా ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఈ మూవీని 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు జక్కన్న. ఫస్ట్ పార్ట్ 2027లో విడుదల చేసి రెండో పార్ట్ను 2029లో విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.